వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది త్వరగా అవుట్ అయిపోతున్నాం శృంగారంలో అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, అలాంటి వారికి ఏంటంటే మామూలుగా వాళ్ళ స్టామినా తగ్గిపోవడం వలన, లేదు అనంటే పౌష్టికాహార లోపం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందా? లేదు అనంటే సైజు వల్ల ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుందా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, నిజంగా అందరికీ ఈ టైమింగ్ అనేది కరెక్ట్ టైమ్ పంక్చువాలిటీ ఉందో లేదో తెలియదు గానీ, ఈ టైమింగ్‌లో మాత్రం మాకు టైం తగ్గిపోయిందండి. ఒకప్పుడు ఎక్కువ సేపు చేసేవాళ్ళం. అవును. టైం తగ్గిపోయింది అంటుంటారు. అవును. అసలు కరెక్ట్ టైం అంటే ఒక వుమెన్ సాటిస్ఫై అవ్వాలంటే ఎంత టైం అనేది ఇంటర్ కోర్స్‌లో పార్టిసిపేట్ చేయాలి? అంటే బేసిక్‌గా ఇది జియోగ్రఫికల్ కండిషన్స్‌ని బట్టి కంట్రీ టు కంట్రీ అనేది వేరవుతుందనమాట. సో, మన ఇండియాలో ఆన్ అన్ యావరేజ్ 6-8 మినిట్స్‌గా దీన్ని డిసైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే. మీరన్నట్టుగా ఇది ఓవరాల్‌గా అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ వర్కౌట్స్ ఎలా ఉన్నాయి, అలాగే స్లీప్ ఎలా ఉంది, ప్లస్ ఫుడ్ ఎలా ఉంది. ఈ 3 ఫ్యాక్టర్స్ పైన బేసిక్‌గా డిపెండ్ అవుతుందనమాట. హుహు. సో, ఫుడ్ ప్రాపర్‌గా ఉండి, స్లీప్ ప్రాపర్‌గా ఉండి, ఫిజికల్ వర్కౌట్స్ ప్రాపర్‌గా ఉంటే ఖచ్చితంగా ఈ మనం ఇందాక మాట్లాడుకున్న టైమింగ్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. బట్ ఓకే. దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ 3 బేసిక్‌గా డ్యామేజ్ అయిపోతున్నాయి. అంటే ఈ పోస్ట్ కోవిడ్ సినారియోలో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 50-60% జాబ్స్ అనేవి ఆన్‌లైన్ అయిపోయాయి. అవును. అంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే సోఫా, బెడ్డు లేదా చైరు, డెస్కు, బెడ్ ఇది తప్ప మూడోది చూసి ఎరగరనమాట. అదేలే. సో, దానివల్ల అంటే దీనివల్ల ఏమైందంటే ఇంతకుముందు 8 అవర్స్ చేసేవరకు ఇప్పుడు 12 అవర్స్ అయిపోయింది. హ్మ్. హ్మ్. కంప్లీట్ సెడెంటరీ లైఫ్ అయిపోయింది. ఓకే. ఇంకా అసలు వాళ్ళకి ఫిజికల్ వర్కౌట్ గురించి ఆలోచించే టైం లేదు. హుహు. ప్లస్ హెల్తీ ఫుడ్ అండ్ స్లీప్. ఈ జాబ్ టెన్షన్ వల్ల స్లీప్ కూడా ప్రాపర్‌గా లేకుండా పోయింది. మనం తినే ఫుడ్ కూడా అసలు ఏమాత్రం క్వాలిటీ లేదనమాట. అంటే మనం తినే ఫుడ్ ప్రాపర్‌గా ఉంటే గనక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా బీట్రూట్ కానీ, పోమోగ్రానేట్ గానీ, టమాటో గానీ, వాటర్ మిలన్ గానీ ఇదంతా పుష్కలంగా తిన్నట్లయితే ఖచ్చితంగా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ప్రాపర్‌గా ఉంటది. బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్‌గా ఉంటది. అంటే ఈ ఓన్లీ టైమింగ్ గురించే కాకుండా మిగతా బాడీలోని ప్రతి సెల్‌కి కూడా ప్రాపర్ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటదనమాట. సో, ఇది లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలనేవి తలెత్తుతున్నాయి. సో, వాళ్ళకి ప్రాపర్‌గా ఇయన్నీ కూడా మళ్ళీ ఒక రీస్టోర్ చేసి ఒక టైమ్ లైన్‌లో తీసుకురావడానికి మనం ఈ జీవీఎస్‌కే వారు ఈ కిట్‌నయితే అందిస్తున్నారనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే దీంట్లో ఈ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఎర్లీ మార్నింగ్ మనం వాటర్‌లో ఈ ఒక సాచెట్‌ని గనుక వేసేసుకొని తాగినట్లయితే ఓకే. ఆహ్, టోటల్ డే అంతా కూడా ఫుల్ ఎనర్జీ వస్తుందనమాట. ఓకే. ఓకే. యాహ్! నెక్స్ట్ ఈ షిలాజిత్ హనీ స్టిక్ ఏదైతే ఉందో, ఈ షిలాజిత్ హనీ స్టిక్ కనుక మామూలుగా ఒక చాక్లేట్ తీసుకున్నట్లయితే వాట్ యూ కెన్ సే టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రాపర్ ప్రొడక్షన్ జరుగుతుంది. హుహుహు. నెక్స్ట్ ఈ సప్లిమెంట్ ఏదైతే ఉందో, ఈ సప్లిమెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకు స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. అంటే మెలటోనిన్ ప్రాపర్ ప్రొడక్షన్ వల్ల స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ కొరకు ఈ కిట్‌నయితే మనం ప్రొవైడ్ చేయడం హ్మ్. జరుగుతుందనమాట. హ్మ్. రైట్. సో, ఈ విధంగా మనం ఓవరాల్‌గా ఒక 360 సొల్యూషన్ అనేది ఈ కిట్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, కంప్లీట్ కిట్‌ని గనక మీరు ప్రాపర్‌గా వాడినట్లయితే మీరు ఖచ్చితంగా మీ యూత్ డేస్‌ని మళ్ళీ మీరు బ్యాక్ తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే చాలామంది అడిగారనమాట మనకు. అంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఎలా తింటే బావుంటుందని చెప్తే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు, "సార్ ఇవన్నీ తలకాయ నొప్పులు మాకొద్దు సార్. ఇది మా వల్ల కాదు సార్. మీరు కిట్టే మాకు పంపించేసేయండి. ద బెస్ట్ సొల్యూషన్." ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ రెడీమేడ్ అనమాట. అంటే మీరు ఎలా ఉంటుందంటే మీరు కూరగాయలు తీసుకొచ్చి కూరగాయలు తరుక్కొని వంట చేసుకోవడం లేదా రెడీమేడ్ ఫుడ్ మీ డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేయడం ఎలా ఉంటుందో ఆ విధంగా మనం ఈ కంప్లీట్ సొల్యూషన్ ఈ కిట్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నామనమాట. సో, ఈ కిట్ మీరు ఎక్కడున్నా కూడా వాడుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. ఒక 3-6 మంత్స్ గనక మీరు రెగ్యులర్‌గా ఈ కిట్‌ని వాడినట్టయితే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్‌గా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. దీంతో పాటుగా కొంచెం మీ లైఫ్ స్టైల్‌ని మోడిఫై చేసుకోండి. అంటే కొంచెం ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించుకోవడం, కొంచెం ఫిజికల్ వర్కౌట్ అంటే అది ఏదైనా కానివ్వండి. కనీసం రోజుకి 2 కిలోమీటర్ల వాకింగ్ కానీ, స్విమ్మింగ్ రైట్. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ కిట్‌ని వాడినట్లయితే ఖచ్చితంగా మీకు 100% మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. ఓకే. ఓకే. సార్, ఇప్పుడు మామూలుగా ఈ టైమింగ్ అనేది హ్మ్. చిన్న ఏజ్‌లో వాళ్ళకే ఈ కిట్ వాడితే ఉపయోగపడుతుందా? లేదు అనంటే మా ఏజ్ 100%. వచ్చేసి 60 ప్లస్ అండి. సో, మేము వాడిన ఈ కిట్ వాడితే మాకు టైమింగ్ పెరుగుతుందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? 100% అండి. ఇప్పుడు ఇక్కడ కిట్ ఏంటంటే మనం 3 వేరియంట్స్‌లో చేసామనమాట. లైక్ 4500కి బేసిక్ కిట్ వస్తుంది. 6500కి మీడియం రేంజ్ కిట్ వస్తుంది. 8500కి హై ఎండ్ కిట్ వస్తుంది. సో, ఏజ్‌తో సంబంధం లేకుండా ఆ పర్సన్ యొక్క
హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం కిట్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. అంటే లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఒక వేరియంట్ కిట్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. లేదన్న వాళ్ళకి ఇంకో వేరియంట్, అంటే ఏజ్తో ఏం సంబంధం లేదు, ఓకే కండిషన్ ఎలా ఉంది అనే దానిపైన మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. ఓకే ఓకే మొత్తానికి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి ఒక 3 to 6 months వాడితే మొత్తం అంతా కూడా 100% క్యూర్. రిజల్ట్స్ వచ్చేసేస్తాయి. ఓకే ఓకే ఎవరైనా సరే మేము కూడా ఈ కిట్ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మేము ఓం ప్రకాష్ గారితో మాకున్న డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి మాట్లాడిన తర్వాతే కిట్ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటున్నామంటే సార్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత సార్తో మాట్లాడి మీకు ఏది సూటబుల్ అనేది కూడా సార్ అయితే రెఫర్ చేస్తారు. దాని ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.